ఈరోజు నేనైతే వామ్ వేసి రైస్ చేశానండి. ఇది చాలా మంచిది. మనకి కడుపులో ఏదైనా ట్రబుల్ ఉన్నప్పుడు, అజీర్తిగా ఉన్నప్పుడు ఇలాగా వామ్ రైస్ చేసుకొని తింటే మనకి కడుపులో బాగుంటుంది. మాకు చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలా చేసి పెట్టేది. మరి అది ఎలా చేశానో ఒకసారి చూపిస్తాను. బాండీలో కొద్దిగా నూనె వేసుకోవాలండి. తర్వాత చిన్నుల్లిపాయలు కొద్దిగా కచ్చాపచ్చాగా దంచాలి. అప్పుడు దాంట్లో ఉన్న స్మెల్ బాగా వస్తుంది. మనకి చిన్నుల్లిపాయ వాసన బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఫస్ట్ అది నూనెలో వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే వాముని కొద్దిగా నలిపి వేసి సాల్ట్, కరివేపాకు మొత్తం వేసుకొని వేపుకోవాలండి. ఈ తాలింపు అంతా బాగా వేగాలి. ఆ చిన్నులపై కూడా బాగా మాడాలండి. అంత బాగుంటుంది అప్పుడు అన్నంలో తింటుంటే. ఇక వేడి వేడి అన్నాన్ని అందులో వేసి చక్కగా కలిపేసుకొని వేడి వేడి తింటే చాలా బాగుంటుంది. అందులో ఎండుమిరపకాయలు నంచుకొని తింటుంటే, చిన్నులపై కూడా నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఈ వాము అన్నంలాగే మనం జీలకర్ర వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.